అందరికీ నమస్కారం అండి. మనం మాతృమూర్తికి అయిన మన తల్లి గారికి, మన తండ్రి గారికి, మన గురువు గారికి, కులదేవతకు, గ్రామ దేవతకు మనం ఎలా నమస్కరించుకోవాలో ముందుగా ఇది నేర్చుకుందాము. ఇది గురు ప్రార్థనతో చేయబడుతుంది కాబట్టి చిన్న చిన్నవి మీకు అనుకూలంగా ఉండేలాగా నేను నేర్పిస్తున్నాను. ఇలా నేర్చుకొని లలిత నవరాత్రుల్లో మీరు ఇలా గురువుని తలుచుకొని ఆ శివుడే గురువుగా, ఆ దత్తాత్రేయుడే గురువుగా భావించి అమ్మవారి లలిత నవరాత్రులు చేసుకుంటే ఎంతో అదృష్టం అండి. ఈరోజు గురు ప్రార్థన ఎలా చేసుకోవాలో ముందుగా తెలియచేస్తాను. ఓం మాతృభ్యో నమః, ఓం పితృభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమగురుభ్యో నమః, ఓం పరంపర గురుభ్యో నమః, ఓం పరమేష్ఠ గురుభ్యో నమః, ఓం శ్రీకాళభైరవ గురుభ్యో నమః. ఆదినాదం సమారంభం దత్తాత్రేయాయ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. ఓం కులదేవతోభ్యో నమః, ఓం గ్రామదేవతోభ్యో నమః. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ చిన్న నేను పలికినట్టు పలికి ఒక్కొక్కటి నేర్చుకుంటా పోతే మనం పూజ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నేర్చుకోమని నా గురువులు నాకు నేర్పించారు. అది మీకు నేను పంచుతున్నాను. నేను చేసే విధానంలో మీరు చేస్తే కనుక అమ్మ అనుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అమ్మ దర్శనంలోకి వచ్చి దర్శనమిచ్చి అమ్మ మీకు భవిష్యవాణి తెలియచేస్తుంది, స్వప్నవారాహి. నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓం శ్రీ మాత్రే నమః.